ఓకే. సో నెక్స్ట్ ఆ యూవీ రూల్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసే ప్రాపర్టీ ఉంది ఇక్కడ. ఏంటది? సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంతే కదా. క్లియర్లీ నీకు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందా? ఆర్హెచ్ఎస్ చూడండి, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే యూవీ రూల్ కదా అది. సో యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ, అంతే కదా. యూ డాష్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేస్తే దిస్ ఇస్ వాట్ యూల్ గెట్. సో దిస్ ఇస్ వన్ ప్రాపర్టీ. ఓకే. ఆర్ స్ప్లిట్ చేసి సెకండ్ ఇంటిగ్రల్ కానీ లేదంటే ఫస్ట్ ఇంటిగ్రల్ కానీ ఏదైనా కానీ ప్రాబ్లం ఏం లేదు. బైపార్ట్స్ అప్లై చేసినా కానీ డైరెక్ట్గా ఆర్హెచ్ఎస్ వస్తుంది. ఆర్హెచ్ఎస్ నుండి ఎల్హెచ్ఎస్ కాకుండా ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్ కూడా తీసుకురావచ్చు. సో బేసిక్గా దిస్ ఇస్ ద ప్రాపర్టీ. ఓకే. ఎగ్జాంపుల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అన్నాను. ఇది యాక్చువల్లీ సింపుల్ క్వశ్చన్. ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే కదా, డైరెక్ట్. నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అని అడిగాను అనుకో. నౌ టు సాల్వ్ దిస్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే. సో లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి? వన్ బై ఎక్స్ కదా, కానీ అక్కడ ఉందా వన్ బై ఎక్స్? లేదు. కాబట్టి ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో ఈ పవర్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్, అంటే వన్ బై ఎక్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా నేను ఆ ప్రాపర్టీ అప్లై చేసుకోవడానికి. ఇప్పుడు అక్కడ రెండు ఇంటిగ్రల్స్లో సపరేట్ చేసేయండి, స్ప్లిట్ చేసేయండి. ఈ పవర్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ డిఎక్స్, తర్వాత మైనస్ కామన్ తీసేస్తే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు రెండు సేమ్ ఫార్ములాస్ మీద ఉన్నాయి నీకు. ఇదేమో ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అయిపోతుంది, ఇదేమో ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ అవుతుంది ప్లస్ సి. అది ఆన్సర్. ఓకే. సపోజ్ నెక్స్ట్ నీకు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ అన్నాను అనుకో. జాగ్రత్త చూడండి. నువ్వు ఇంటిగ్రేట్ చేసుకుంటే వెళ్ళావు అనుకో, నీకు మళ్ళీ ఐ మీన్ బైపార్ట్స్ అప్లై చేసుకుంటే వెళ్తే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఉన్నప్పుడు ఈ పవర్ ఎక్స్ని బి అనుకుంటాం, ఎక్స్ పవర్ ఫోర్ని యూ అనుకుంటాం, బాగానే ఉంది. కానీ ఎక్స్ పవర్ ఫోర్ యూ డిఫరెన్షియేషన్ ఎక్స్ పవర్ ఫోర్ డిఫరెన్షియేషన్ ఫోర్ ఎక్స్ క్యూబ్, తర్వాత మళ్ళీ ఎక్స్ క్యూబ్ ఉండిపోతుంది, మళ్ళీ డిఫరెన్షియేషన్ అట్లా కాకుండా మనం ఈ ప్రాపర్టీ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు దీని అప్లికేషన్ చూడండి. ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ డిఫరెన్షియేషన్ ఏంట్రా? ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ చేస్తాం. మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ చేస్తాం. ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి? 24x మైనస్ 24x చేస్తాం. మైనస్ 24x డిఫరెన్షియేషన్ ఏంటి? -24 ప్లస్ 24 అయిపోయింది. సో దిస్ ఈస్ వాట్ యు నీడ్ టు డూ హియర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఇది ఒకటి సపరేట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 24 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ మళ్ళీ ఎట్లాగో ఈ పవర్ ఎక్స్ కాబట్టి దిస్ ఇస్ ది ఆన్సర్. అది అర్థమైందా? సో ఆ ప్రాపర్టీ అప్లికేషన్ అనమాట. బేసిక్గా ఆ ప్రాపర్టీ యూజ్ చేయాలి అంటే సో ప్లస్ మైనస్ చేసుకుంటే వెళ్ళాలి. డైరెక్ట్గా యూవీ రూల్ బై పార్ట్స్ అప్లై చేసుకుంటే వెళ్ళామనుకో, అది లెంతీ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఎక్స్ ప్లస్ సిక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్. సో పైన నాకు ఎక్స్ ప్లస్ సిక్స్ కావాలంటే ఖచ్చితంగా చూడండి, ఈ పవర్ ఎక్స్ ఉండి పక్కన ఇట్లా క్వశ్చన్ ఉంది అంటే మాక్సిమం అది ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ప్రాపర్టీ యూజ్ చేసి చేయొచ్చు అని క్వశ్చన్. సో ఈ పవర్ ఎక్స్ ఆఫ్ పైన నీకు అది ప్లస్ సిక్స్ మైనస్ టూ చేద్దాం, ఎక్స్ ప్లస్ సిక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్. ఇప్పుడు స్ప్లిట్ చేసాం అనుకో, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిక్స్, ఒక ఎక్స్ ప్లస్ సిక్స్ క్యాన్సిల్ అయితే యుల్ గెట్ ఎక్స్ ప్లస్ సిక్స్ హోల్ స్క్వేర్ మైనస్ టూ బై ఎక్స్ ప్లస్ సిక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్. అది. సో క్లియర్లీ నువ్వు అబ్జర్వ్ చేస్తే
ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఇదంతా కలిపి మైనస్తో కలిపి ఆబ్వియస్లీ ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఆఫ్ 1/x+6 హోల్ స్క్వేర్ ప్లస్ సి. అది ఆన్సర్. ఓకేనా? ఇది అప్లికేషన్. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్, ఇది ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ కూడా అనుకుంటా, చూడండి. x² + 1/x+1 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, సో ఈ పవర్ ఎక్స్ ఆఫ్ x² + 1/x+1 హోల్ స్క్వేర్. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఒక x+1 క్యాన్సిల్ అవ్వాలి, అవునా? సో x² ఏం చేస్తామంటే +2x - 2x చేసామనుకో, జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ. ఓకేనా? స్ప్లిట్ చేసినప్పుడు దీని ప్రీవియస్ క్వశ్చన్ లాగా ఒక x+6 క్యాన్సిల్ అయ్యి x+6 హోల్ స్క్వేర్ వచ్చింది డినామినేటర్లో. ఈసారి కూడా అంతే, x+1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒక x+1 క్యాన్సిల్ అయ్యి డినామినేటర్లో x+1 వచ్చింది అనుకో, 1/x+1 డిఫరెన్షియేషన్ ఏంటి? -1/x+1 హోల్ స్క్వేర్. సరిపోతుంది అప్పుడు. అంటే ఒక x+1 క్యాన్సిల్ అవ్వాలి, రెండు క్యాన్సిల్ అవ్వకూడదు. నువ్వు +2x - 2x చేస్తే రెండు x+1లు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఒకటే క్యాన్సిల్ అవ్వాలి అంటే ఎట్లా? -1 + 1 చేయొచ్చా పైన? సో నేను ఆ x² + 1ని -1 + 2 అని రాశాను అనుకో, dx. సో విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్, ఈ స్ప్లిట్ చేస్తే x² - 1 x - 1/x+1 ప్లస్ 2/x+1 హోల్ స్క్వేర్ డిఎక్స్. కావాలంటే మీరు క్లిక్ చేసుకోండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. u/v ఫార్ములా అప్లై చేస్తే ఇది గెట్ ది ఆన్సర్. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ x - 1/x+1 ప్లస్ సి. అట్లా. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ టూ టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ √1 + sin2x by 1 + cos2x dx. ఓకే, చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫార్ములా టూ టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ 1 + sin2x అంటే cos x + sin x హోల్ స్క్వేర్ కదరా, రూట్ క్యాన్సిల్ అయిపోతే నీకు అది cos x + sin x బై 1 + cos2x అంటే 2cos²x dx. ఇక్కడ ఉన్న టూ క్యాన్సిల్ అయిపోతుంది. స్ప్లిట్ చేసుకుంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ cos x / cos²x 1/cos x అంటే secant x ప్లస్ sin x / cos²x అంటే secant x × tan x. సరిపోయిందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. అది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది ఒకటి, ఎట్లాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఒకటి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ sin² 2x మైనస్ 8cos4x dx ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సరే, ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఓకే, ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనలేదు, అసలు ఆర్హెచ్ఎస్లో ఏమి ఇవ్వకుండా ఈక్వల్స్ టు ఏంటి అని అడిగారు. ఓకే, ఇప్పుడు చూడండి, sin²x ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ఉందా? క్లియర్లీ లేదు. sin²x డిఫరెన్షియేషన్ ఏంట్రా? sin²2x డిఫరెన్షియేషన్ ఏంటి? 2 × sin2x × cos2x × 2 అంటే 4 ప్లస్ 4 కాస్, చూడండి కాస్ కాదు సైన్, అది సరే. dy/dx ఆఫ్ sin²2x అనమాట. అంటే 2 × sin2x × cos2x ఇంకొక 2 వస్తుంది. అంటే 2 సపరేట్ చేసేస్తే 2 sin2x cos2x అంటే నీకు sin4x వచ్చేస్తుంది. సో sin²2x డిఫరెన్షియేషన్ ఏంటి అంటే 2 sin4x అనమాట. ఇప్పుడు
ప్లస్ చేసాం కాబట్టి మైనస్ కూడా -2 sin 4x. క్లియర్లీ -2 sin 4x డిఫరెన్షియేషన్ ఏంటి? 2 into 4 into 8 into cos 4x. అదే కదా అక్కడ ఉంది. -8 cos 4x dx. ఇప్పుడు క్లియర్గా ఇది f(x) అంటే ఇది f'(x), ఇది ఒకటి ఇది ఒకటిలా కన్సిడర్ చేసుకోండి. స్ప్లిట్ చేసామనుకోండి, e⁻x ఇక్కడ f(x) ఏమో sin² 2x, ఇంకో దాంట్లో f(x) ఏమో -2 sin 4x అన్నమాట. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ సాల్వింగ్ దిస్. ఓకే, ఆర్ ప్లస్ అయిపోయింది. f(x) కన్సిడర్ చేసుకుంటే దిస్ ఇస్ f(x). నౌ దిస్ ఇస్ f(x). ఓకే, ఆర్ మిస్సింగ్ ఫంక్షన్ ఫైండ్ చేయడానికి యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే RHS నీకు యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చేస్తుంది అది, అంతే కదా. సో LHS ఏమొస్తుంది? e⁻x ఆఫ్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి అవసరం లేదు, ఇదే సింపుల్గా అయిపోయింది. బట్ స్టిల్ ఎక్కడైనా కానీ ఒకవేళ ఇంటిగ్రల్లో కూడా f(x) ఉంటే, ఓకే, ఫర్ నౌ లెట్స్ గివ్ దిస్ అవుట్. ఇంకో వేరే ప్రాబ్లం చేద్దాం దాని మీద. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ log x -1 by 1 plus log x whole square అంట మళ్ళీ dx. ఓకే, సో ఇంకా వితౌట్ ఎనీ అదర్ థాట్ సబ్స్టిట్యూషన్ నీకు log x ఈక్వల్స్ టు అసలు ఆ కాంప్లికేటెడ్ ఫంక్షన్ నుంచి log x తీసేయాలరా ఫస్ట్. log x t అనుకుంటే 1/x dx ఈక్వల్స్ టు dt. log x t అనుకోవడం వల్ల వేరే యూజెస్ కూడా ఉన్నాయి మనకి. x ఈక్వల్స్ టు e⁻t అయితే నీకు ఇండైరెక్ట్ గా dx అంటే e⁻t dt అని కూడా రాసేయచ్చు. ఇంకా కింద స్టెప్ అవసరం లేదు బేసిక్గా. సరే, ఇది ఎలా మారిపోతుంది? ఇంటీరియర్ log x -1 హోల్ స్క్వేర్ అంటే నీకు అది t-1 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ ఉంది, అంతేనా? 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ dx అంటే e⁻t dt. ఇప్పుడు క్లియర్లీ నీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ? e⁻t ఆఫ్ f(t ప్లస్ f') ఫామ్ అవ్వాలి అని తెలుస్తుందా లేదా? సరే చూద్దాం. t² -2t + 1, t² + 1 -2t బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ dt. ఒక t² + 1 స్ప్లిట్ చేసేస్తే పైన ఒక t² + 1 ఒక t² + 1 క్యాన్సిల్ అయ్యి 1/t² + 1 మైనస్ 2t బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్. క్లియర్లీ దీని డిఫరెన్షియేషన్ ఇదే ఉంది. ఫస్ట్ 1/x ఫామ్లో ఉంది. 1/x డిఫరెన్షియేషన్ అంటే -1/x² ఇంటూ మళ్ళీ t² డిఫరెన్షియేషన్ కాబట్టి 2t. సరిపోయిందా? సో క్లియర్గా నీకు ఇది f(x) అయితే ఇది f'(x) అవుతుంది. అది ఓకే. క్వశ్చన్ e⁻x/2 ఇంకో క్వశ్చన్ ఏమంటే ఇంటిగ్రల్ e⁻x/2 ఆఫ్ x/2 ఇంటూ సైన్ ఆఫ్ π/4 ప్లస్ x/2 dx. ఓకే, ఫస్ట్ అసలు x/2ని t అనుకుంటే సగం ప్రాబ్లం అయింది. సో dx ఈక్వల్స్ టు 2 dt. ఆ 2 బయట రాసేసి 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ e⁻t ఆఫ్ సైన్ ఆఫ్ π/4 ప్లస్ x సరే t dx t dt. ఓకే, సో 2 ఇంటూ sin a ప్లస్ బి sin a cos b ప్లస్ cos a sin b 1/√2 బయట రాసేస్తే e⁻t ఆఫ్ sin t ప్లస్ cos t వచ్చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ కదా ఇంకా. ఓకే, సో √2 ఇంటూ e⁻t ఇంటూ sin t f(t ప్లస్ f') ఫార్ములా కదా. ఓకే,
సారీ, క్వశ్చన్. ఇంటిగ్రల్ sin 3 theta plus sin theta into e power sin theta into sin 3 theta plus sin theta into cos theta d theta. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ క్లియరే కదా. sin theta ఈక్వల్స్ టు టీ అని తీసేసుకుంటాం. ఆబ్వియస్లీ ఇంటీరియల్ ఈ పవర్ టీ ఆఫ్ sin 3 theta 3 sin theta minus 4 sin cube theta 3 plus 3 ఇది 4 minus 4t క్యూబ్ ఇంటూ డిటి. అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నట్టు అనమాట. 4 ఇంటూ ఇంటీరియల్ ఈ పవర్ టీ ఇంటూ టీ డిటి ఇట్లా చేసేయచ్చు. -4 టైమ్స్ ఆఫ్ ఇంటీరియల్ ఈ పవర్ టీ ఇంటూ టీ క్యూబ్. ఆ టీ క్యూబ్ ఉంది కదా ఇందా చెప్పినట్టు, టీ క్యూబ్ ప్లస్ 3t స్క్వేర్ మైనస్ 3t స్క్వేర్ మైనస్ 6t ప్లస్ 6t ప్లస్ 6 మైనస్ 6 అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు డూ హియర్. ఓకే. సో టీ ఇంటూ ఈ పవర్ టీ అంటే కావాలంటే ఇక్కడ +1 -1 చేసేయచ్చు. సో 4 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ ఈ పవర్ టీ minus 4 times of e power t into t cube minus 3t square plus 6t minus 6. Sorry. This is what you need to do. Plus 6. Okay. Na? Next, integral e power root x by root x of x plus root x dx. ఓకే. ఫస్ట్ అసలు రూట్ ఎక్స్ ఉండకూడదు. ఈ పవర్ అనేది ఎప్పుడైనా సింపుల్ ఫంక్షన్ ఉండాలి. ఈ పవర్, అందుకే సైన్ థీటా టీ అని తీసేసుకున్నాం. వెంటనే ఇక్కడ ఆ ప్రాపర్టీ అప్లై చేయాలి అంటే సో రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ రావాలి. అంటే 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. ఓకే. ఆ 1/√ ఎక్స్ తీసేస్తే 2 ఇంటూ ఇంటీరియల్ ఈ పవర్ టీ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ టీ. సింపుల్ క్వశ్చన్ ఇంకా 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఆఫ్ టీ స్క్వేర్ అంటే యాక్చువల్లీ ప్లస్ 2t కదా, ప్లస్ 2t మైనస్ టీ అని రాసేస్తే -1 +1 అయిపోయింది. ఇది అప్లికేషన్స్. ఓకే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఇది బైపార్ట్స్ మీద, బైపార్ట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే. సో ఒకటి ఫస్ట్ మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే. అంటే ఎగ్జాంపుల్ నీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది అసలు ఆ పదం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ మీద మీకు గుర్తుంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ మనం సీక్వెన్స్ సిరీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఆ జీపీ మీద స్ప్లిట్టింగ్ కోసం మనం వాడాం పార్షియల్ ఫ్రాక్షన్స్. అప్పుడు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి ఒకసారి. సో మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్లో ఇంటిగ్రల్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే లెట్స్ సే 1/x+3 ఇంటూ x-2 ఉంది. ఓకే. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం? డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? 3 -2 5 కదా. సో డినామినేటర్లో ఆ ఉన్న 2 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. పైన ఉన్న 5ని x+3 -x-2 అని రాసేస్తాం. యూ డన్ ఆల్ ఆఫ్ దిస్. అవునా కదా? ఆల్రెడీ డన్ ఆల్ ఆఫ్ దిస్. 1/x-2 -1/x+3. This is exactly how we integrate the function, this function. Let's say example, integrate 1/x+3 into x-2 అని ఉందనుకో dx. ఎలా చేస్తామంటే 1/5 ఇంటూ ఆబ్వియస్లీ ఇంటిగ్రల్ 1/x-2 -1/x+3 dx. ఓకే. సో 1/5 ఆఫ్ log mod x-2 minus log mod x+3 ప్లస్ సి అట్లా. ఓకేనా? నేను డౌట్ ఉందా? 1/5 ఆఫ్ log mod x-2 minus log mod x+3
ప్లస్ నెక్స్ట్ అట్లనే ఈసారి కొంచెం ఎక్స్ కోఎఫిషియన్స్ సపరేట్గా తీసుకుందాం. 1/2x - 3 × x+2 ఇలా అన్నాను అనుకో. డైరెక్ట్గా డిఫరెన్స్ చేస్తే డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ రావట్లేదు కదా, అందుకని ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్లోనే ఆ ఎక్స్ కోఎఫిషియన్ని సేమ్ చేసుకోవడానికి 2x - 3 × 2x+4 అని రాస్తాం. ఇప్పుడు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. నౌ దట్ ద డిఫరెన్స్ ఇస్ 7, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 7 అనమాట. 2/7 ఆఫ్ ఆ 7 ఇక్కడ 2x+4 -2x - 3 అని రాస్తున్నాము బై 2x - 3 × 2x+4. ఓకే, సో 2/7 ఆఫ్ 1/2x - 3 -1/2x+4. అది సో అది ఇంటిగ్రేషన్ అడిగినప్పుడు 1/log mod 2x - 3 -1/log mod 2x+4 అని రాసేస్తే అయిపోతుంది. ఇది మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్లో. ఇంకొంచెం ఫర్దర్గా మూవ్ అయితే మళ్ళీ మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్, కాకపోతే ఈసారి క్వాలిటీకి తీసుకుందాం. x² - 4 × x² + 3. అక్కడ నీకు ఓన్లీ x² - 4 ఉన్నా, ఓన్లీ x² + 3 ఉన్నా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అది, అవునా? బట్ మళ్ళీ డిఫరెన్స్ ఎంత, 7. ఏం చేస్తాం అప్పుడు, ఇంటిగ్రల్ 1/7 ఇంటిగ్రల్ 1/x² - 4 -1 ఇంకా స్టెప్స్ అన్ని రాయట్లేదు మళ్ళీ, dx డైరెక్ట్గా డిఫరెన్స్ చేసేసుకోవచ్చు. 1/7 ఇదేమో 1/2a log mod x - a/x + a -1/√3 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్. అది ఇంకొంచెం ఇదే క్వశ్చన్ పైన ఎక్స్ పెట్టేశాను. x dx/x² - 4 × x² + 3 dx. ఓకే, ఈసారి ఏమవుతుంది, x² టీ అని తీసేసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇంకా అసలు అది టీ తీసుకుంటే పైన ఉన్న x dx dt/2 అయిపోతుంది. సో 1/2 ఇంటిగ్రల్ dt/t - 4 × t + 3. సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ అనమాట, నార్మల్ క్వశ్చన్ ఇంకా అది, అవునా? నెక్స్ట్ ఇంటిగ్రల్ x² dx/x² + 5 × x² + 2 ఇలా ఉందనుకో క్వశ్చన్. పైన x² ఉంది రా, సార్ ఎక్స్ లేదు, ఎక్స్ ఉంటే ఇట్లా చేసేయచ్చు. ఓకేనా, x² ఉంది కాబట్టి సో ఫస్ట్ దీన్ని డైరెక్ట్గా పైన ఉన్నది ఎట్లాగో x² కాబట్టి a/x² + 5 b/x² + 2 అని రాసేయచ్చు. ఓకే, ఆర్ అది వద్దనుకుంటే పైన ఏం చేస్తామంటే ఒక x² + 2 - 2 చేయండి, ఆర్ +5 - 5 ఏదైనా ఓకే. ఓకే, ఆర్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే పైన x² ఉన్నప్పుడు ఈ రెండింటి ఎడిషన్ ఎంత చూడండి, రకరకాలుగా సింప్లిఫై చేసుకోవచ్చు. సమ్ ఎంత, 2x² + 7 కదా, డిఫరెన్స్ 3. సో 2x², ఓకే ఇట్ డజంట్ వర్క్. సరే ఏం చేస్తామంటే x² + 5 - 5 బై x² + 5 × x² + 2 dx. ఆ పైన x² + 5 ఇప్పుడు స్ప్లిట్ చేసేస్తే యూ హ్యావ్ 1/x² + 2 -5 × ఇంటిగ్రల్ 1/x² + 5 × x² + 2 dx. ఇది విచ్ ఈస్ సిమిలర్ టు దిస్. ఓకేనా, అట్లా చేయొచ్చు. సో ఇది బేసిక్ మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ మీద సాల్వ్ చేసే క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ దగ్గరికి వస్తే, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంటిగ్రేషన్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ అప్లై చేసిన తర్వాత అప్పుడు ఇంటిగ్రేషన్ వస్తుంది అనమాట. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే 3 పాయింట్స్ చెప్తాను చూడండి, 3 or 4 పాయింట్స్ ఏదైనా. సపోజ్ 1/x - 1 × x - 2 × x - 3. ఆ పైన 1 ఉన్నా నేను x² పెట్టినా ప్రాబ్లం ఏం లేదు, అసలు x² ఉంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ ఉంటే ఏం చేయాలరా అంటే సేమ్ డిగ్రీ ప్రాపర్ ఫ్రాక్షన్స్. క్లియర్లీ నీకు ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈస్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఈక్వల్ ఉన్నా గ్రేటర్ ఉన్నా ఫస్ట్ డివైడ్ చేసి ఆ పాలినామియల్ డివిజన్ అప్లై చేసి చేయాలన్నమాట. సరే,
అన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ అయితే డినామినేటర్లో అన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే అప్పుడు a/x-1 ప్లస్ b/x-2 ప్లస్ c/x-3 వస్తుంది. ఇన్ దిస్ కేస్ హౌ టు ఫైండ్ ఏబిసి అంటే ఏ ఎట్లా వస్తుందంటే మల్టిప్లై విత్ x-1. ఇది నీకు అన్ని లీనియర్ ఉన్నప్పుడు ఏబిసి మూడు ఫైండ్ చేయడానికి ఇదే ప్రాసెస్ అప్లై చేయొచ్చు. మల్టిప్లై విత్ x-1 on both sides and put x equals to 1. b ఎట్లా వస్తుంది? మల్టిప్లై విత్ x-2 and put x equals to 2. అట్లానే x-3 కావాలంటే c వాల్యూ కావాలంటే మల్టిప్లై విత్ x-3 and put x equals to 3. ఆర్ క్రాస్ మల్టిప్లై చేసేసి ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఐదర్ వేస్ ఇట్ ఈస్ ఫైన్. నా నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో x² బై x² ప్లస్ 3 బై x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x-3. ఓకే, ఇట్లా ఉందనుకో. ఇప్పుడు ఏం చేస్తారు? ఏ బై స్టిల్ లీనియర్ ఫ్యాక్టర్సే కానీ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇదేమో నాన్ రిపీటింగ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సెకండ్ దాంట్లోనేమో రిపీటింగ్ లీనియర్ ఫ్యాక్టర్స్. a/x-1 మళ్ళీ b/x-1 హోల్ స్క్వేర్ ప్లస్ c/x-3. ఇప్పుడు ఇందులో ఏబిసి వాల్యూస్ ఎట్లా వస్తుంది ఉంటాయి. ఏ వాల్యూ అయితే డైరెక్ట్ రాదురా, బి అయితే వస్తుంది. మల్టిప్లై విత్ x-1 హోల్ స్క్వేర్ అండ్ పుట్ x ఈక్వల్స్ టు 1. ఓకే, సి ఏంటి? మల్టిప్లై విత్ x-3 అండ్ పుట్ x ఈక్వల్స్ టు 3. ఫైనల్గా ఏ ఎట్లా వస్తుందంటే కంపారిజన్, క్రాస్ మల్టిప్లై అండ్ కంపారిజన్. ఆర్ బి అండ్ సి వచ్చినాయి కాబట్టి పుట్ x ఈక్వల్స్ టు ఎనీ నెంబర్ అదర్ దాన్ 1. ఎనీ నెంబర్ బట్ నాట్ ఈక్వల్ టు 1, 3 ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ బి అండ్ సి ఏ ఎట్లా ఫైండ్ చేస్తాం అనేది అని చెప్తున్నాను నేను. అది ఓకేనా? ఎట్లా ఇది ఐడెంటిటీ లాగే కదా, దిస్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు దిస్. కాబట్టి నువ్వు బి అండ్ సి వాల్యూస్ ఈ మల్టిప్లై విత్ x-1 హోల్ స్క్వేర్ ఆ ప్రాసెస్తో వచ్చేసినాయి బి అండ్ సి వాల్యూస్. నెక్స్ట్ ఏ వాల్యూ ఎట్లా వస్తుంది అంటే ఇంకా ఎక్స్ ప్లేస్లో 1 కానీ 3 కానీ కాకుండా ఇంక ఏ నెంబర్ పెట్టినా వర్కౌట్ అవుతుంది. కాబట్టి x ఈక్వల్ టు 0 పెడితే ఇంకొంచెం సింపుల్గా అయిపోతుంది. సో ఏ వాల్యూ అట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ 2x ప్లస్ 3 బై x+1 ఇంటూ x² మైనస్ x ప్లస్ 3. అది ఓకే. ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? చూడండి, సపోజ్ నేను ఇచ్చిన x² మైనస్ x ప్లస్ 3 ఫ్యాక్టరైజ్ అయిందనుకో, ఫస్ట్ క్వశ్చన్లా మారిపోతుంది, అది ఫస్ట్ మోడల్లా మారిపోతుంది. ఇది ఫ్యాక్టరైజ్ అవ్వలేదు కాబట్టి క్లియర్లీ అదే ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటున్నాం ఇది. సో a/x+1 ప్లస్ bx ప్లస్ c/x² మైనస్ x ప్లస్ 3. సో డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు, ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది చూసి పైన bx ప్లస్ c అని రాయకండి. x-1 హోల్ స్క్వేర్ పైన x-1 హోల్ స్క్వేర్ క్వాడ్రాటిక్ ఒప్పుకుంటాను, బట్ ప్రాపర్ ఐ మీన్ అది రిపీటెడ్ క్వాడ్రాటిక్ కదా, రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ అనుకోండి. ఇది ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ డినామినేటర్లో ప్రాపర్గా క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో bx ప్లస్ c ఆ లీనియర్ ఎక్స్ప్రెషన్ రాయాలి. డినామినేటర్లో లీనియర్ ఉన్నప్పుడు పైన కాన్స్టెంట్ రాసేస్తాం. డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు పైన లీనియర్ రాస్తాం. దిస్ ఇస్ హౌ వి డూ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఓకేలే కానీ ఏ వాల్యూ నీకు మల్టిప్లై విత్ x+1 అండ్ పుట్ x ఈక్వల్స్ టు -1 ఏ వాల్యూ వర్కౌట్ అవుతుంది, బట్ బి డజంట్ వర్క్ లైక్ దట్. ఓకే, బి అండ్ సి వాల్యూస్ క్రాస్ మల్టిప్లై అండ్ కంపేర్, క్రాస్ మల్టిప్లై అండ్ కంపేర్. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ 2x ప్లస్ 3 బై x+1 ఇంటూ సపోజ్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ పెట్టాను అనుకో, x² ప్లస్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే హోల్ క్యూబ్ అన్నాను అనుకో, లెట్స్ సే హోల్ క్యూబ్. అంత దాకా వెళ్ళదు అసలు మనకి, ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్ స్ప్లిట్టింగ్ అనమాట. a/x+1 ప్లస్ bx ప్లస్ c/x² మైనస్ x ప్లస్ 3 ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి? నేను ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్లో ఓన్లీ 2 టైమ్స్ రిపిటేషన్ తీసుకున్నా కాబట్టి x-1 2 టైమ్స్ రాశాను. ఇక్కడ 3 టైమ్స్ రిపిటేషన్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాయాలి. dx ప్లస్ e/x² మైనస్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ fx ప్లస్ g/x² మైనస్ x ప్లస్ 3 హోల్ క్యూబ్. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు నో. అక్కడ దాకా వెళ్ళదు క్వశ్చన్. ఎనీవేస్,
బట్ కాన్సెప్ట్ చెప్తున్నా అంతే. ఇదేమో ఫస్ట్ వన్ ఏమో లీనియర్ ఫ్యాక్టర్స్, నాన్ రిపీటింగ్ లీనియర్ ఫ్యాక్టర్. సెకండ్ వన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. థర్డ్ వన్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఒకవేళ రిపిటేషన్లో ఉంటాయి ఇట్లా. క్యూబిక్ ఇర్రెడ్యూసిబుల్ ఉందనుకో, డినామినేటర్లో చూడండిరా. డినామినేటర్లో ఏదైనా ఒక పాలినామియల్ రాసినప్పుడు న్యూమరేటర్లో స్ప్లిట్టింగ్ అప్పుడు దానికన్నా ఒక తక్కువ డిగ్రీ రాసేస్తాం. అంటే డినామినేటర్లో లీనియర్ ఉంటే పైన కాన్స్టెంట్ రాస్తున్నాం, డినామినేటర్లో క్వాలిటీకి ఉంటే పైన లీనియర్ రాస్తున్నాం, అట్లా అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నీకు డి తీటా బై, సరే, ఇంటిగ్రల్ డి తీటా బై సైన్ తీటా మైనస్ 2 cos తీటా ఇంటూ 2 sin తీటా ప్లస్ కాస్ తీటా. ఫస్ట్ ఒకసారి ఆలోచించండి ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది. పార్షియల్ ఫ్రాక్షన్ అనేది అదొక మెథడ్ ఇన్ ద సెన్స్ స్ప్లిట్ చేసుకోవడానికి యూజ్ చేసేది పార్షియల్ ఫ్రాక్షన్ అంటే. అదే ఇంటిగ్రేషన్ మెథడ్ ఏం కాదు, ఇంకా అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ సబ్స్టిట్యూషన్లే జరుగుతాయి, తర్వాత ఒక పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, లేదంటే ఫస్ట్ స్టెప్లోనే పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి స్ప్లిట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత సబ్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో పార్షియల్ ఫ్రాక్షన్ ఏంటంటే స్ప్లిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంతే, అదేం ఇంటిగ్రేషన్ మెథడ్ ఏం కాదు. ఓకే, నా సైన్ తీటా మైనస్ 2 cos తీటా ఇంటూ 2 sin తీటా ప్లస్ కాస్ తీటా, ఈ రెండు మల్టిప్లైస్ ఏమొస్తురా, ఏం టర్మ్స్ వస్తున్నాయి, సైన్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా, సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, ఇవి టర్మ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. గుర్తుందా? బేసిక్ సబ్స్టిట్యూషన్స్ లో కొన్ని ఫిక్స్డ్ సబ్స్టిట్యూషన్స్ లో చెప్పుకున్నాం అవి. సైన్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా అండ్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఇన్వాల్వ్ అయినప్పుడు సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, డివైడ్ విత్ కాస్ స్క్వేర్ తీటా చేస్తే సీకెన్ స్క్వేర్ తీటా డి తీటా, కింద కూడా కాస్ స్క్వేర్ తీటా వచ్చిందా, రెండు బ్రాకెట్లు ఉన్నాయి, ఒక్కో బ్రాకెట్ని ఒక్కో కాస్ తీటాతో డివైడ్ చేసేస్తే టాన్ తీటా -2 ఇంటూ 2 tan θ+1. దిస్ వాట్ వి హ్యావ్. ఇప్పుడు ఆబ్వియస్లీ టాన్ తీటాని టీ అనుకొని సాల్వ్ చేసేస్తే టాన్ తీటా ఎక్స్ అని వేసుకోవచ్చు కదా. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ నౌ. సీకెన్ స్క్వేర్ తీటా డి తీటా ఇస్ డిఎక్స్ బై x-2 ఇంటూ 2x+1. సెకండ్ ఎగ్జాంపుల్ మోడల్ రా ఇది. పార్షియల్ ఫ్రాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్లో ఫస్ట్ 2తో మల్టిప్లైస్ డివైడ్ చేసేయండి. ఎందుకు, ఎక్స్ కోఎఫిషియన్స్ ఏం చేసుకోవడానికి కింద 2x-4 ఇంటూ 2x+1. సో విచ్ విల్ గివ్ యూ 2 టైమ్స్ ఆఫ్ డిఫరెన్స్. ఎంత ఇక్కడ డిఫరెన్స్ 5 కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 5 అండ్ దెన్ వీ హ్యావ్ 1/2x-4 -1/2x+1 dx. అది దట్ ఈస్ యూ. ఫస్ట్ స్ప్లిట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ అయినా ఓకే, ఐ మీన్ డిఫరెంట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి సబ్స్టిట్యూషన్ తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్ మోడ్, ఐ మీన్ స్ప్లిట్టింగ్ మోడ్లోకి వచ్చింది. ఫస్ట్ స్ప్లిట్ చేసి తర్వాత సబ్స్టిట్యూషన్ కూడా రావచ్చు, నో ప్రాబ్లం. అదే క్వశ్చన్ బట్టి డిపెండ్ అవుతుంది ఇంకా తర్వాత తర్వాత. ఓకే, సో ఎనీవేస్ దిస్ ఇస్ అబౌట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటీరియల్ 1/x³ + 1 dx అన్న, x³ + 1 x³ - 1 ఏదో ఒకటి, 1/x³ + 1. ఓకే, ఇదైతే నీకు డైరెక్ట్గా రాదు కదా, చూడండి. సారీ, ఒక్క నిమిషం. ఓకే, డన్. సో ఇంటీరియల్ 1/x³ + 1 dx. ఓకే, సో స్ప్లిట్ అవుతుందా, 1/x+1 ఇంటూ x² - x+1 dx. a+b ఇంటూ a² - ab+b². ఇప్పుడు హౌ వుడ్ యూ గెట్ దిస్, a/x+1 ప్లస్ bx+c/x² - x+1 ఇంటిగ్రల్ dx. ఇది నీకు సెకండ్ మోడల్లోకి వచ్చేస్తుందిరా, గుర్తుందా, px+q సెకండ్ మోడల్. మళ్ళీ అదంతా సాల్వ్ చేసుకోవటం ఇంకా ఏ మోడల్, px+q ax² + bx+c dx మోడల్ అది.
ఎలా రాస్తాం? పిఎక్స్ ప్లస్ క్యూని ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ అంటే 2ax ప్లస్ బి ప్లస్ బి రాసుకొని తర్వాత సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఫస్ట్ మోడల్లో లాస్ట్ ఇంకోటి వస్తుంది. ఇది క్వశ్చన్. ఓకేనా? 1/x⁻6 - 1 ఉందనుకో, అది ఎట్లా సాల్వ్ చేస్తాం? 1/x⁻6 - 1 dx. ఫస్ట్ ఇది 1/x³ - 1 ఇంటూ x³ + 1 dx. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ డిఫరెన్స్ 2 కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ ద్వారా ఇంటిగ్రల్ 1/x³ - 1 -1/x³ + 1 రెండు సపరేట్గా సాల్వ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ నెక్స్ట్. ఓకేనా? ఇక్కడ ఉందా? 1/x⁴ - 1 పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేయొచ్చు. 1/x⁴ + 1 అక్కడ యూజ్ చేయొచ్చు. ఇంకొకటి నెక్స్ట్. సో మిసలేనియస్, ఇట్స్ లుక్ ఎట్ సబ్స్టిట్యూషన్స్ అయిపోయినాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్. మిసలేనియస్లోకి వస్తే నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ మెయిన్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం కొన్ని. సరే, మిసలేనియస్లో ఏంటంటే ఇంటిగ్రల్ u' v ప్లస్ v' ఫామ్లో క్రియేట్ అవుతాయి అన్నమాట కొన్ని. ఇలా రాసేస్తాం u∗v అని రాసేయచ్చు, అంతే కదా. ఆ ఫామ్లో ఉంది అని అర్థం కావాలి ఫస్ట్ నీకు. క్వశ్చన్ చూడండి, ఫస్ట్ వన్ పెట్టి ఇంటిగ్రల్ sin² x ఇంటూ sec² x ప్లస్ 2 tan x ఇంటూ sin−1 x ఇంటూ √1 - x² ఇంటూ √1 - x² బై √1 - x² ఇంటూ 1 ప్లస్ tan² x dx. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్ప్లిట్ చేసేయండి. ఇప్పుడు అది 1 ప్లస్ tan² x, ఇక్కడ sec² x క్యాన్సిల్ అయిపోతుందా స్ప్లిట్ చేసిన తర్వాత. ఆల్ వీ హ్యావ్ హియర్ ఇస్ sin² x ఇంటూ 1/√1 - x² ఉంది, ప్లస్ డివైడ్ చేశాక 2 ఇంటూ tan x బై sec² x ఇంటూ sin−1 x అనమాట. ఇది ఇలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మ్యాక్స్ ఇలానే ఉంటుంది, ఆ టర్మ్స్ కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు కొంచెం. సో sin² x ఇంటూ 1/√1 - x² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ బై కాస్, ఇదేమో 1/cos², ఒక కాస్ ఒక క్యాస్ క్యాన్సిల్ అయ్యి ఆ కింద మిగిలిన కాస్ ఇంకోటి పైకి వెళ్ళిపోతుంది, ఇంటూ sin−1 x అనమాట. ఓకే, డిఎక్స్. సరే, క్లియర్లీ ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది యు కొని, ఇది u' అయితే ఇది u అనమాట, అవునా? ఇది v అయితే ఇది v'. సో u'(v + v') అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే నీకు, సో u ఇంటూ v అంటే sin−1 x ఇంటూ sin² x ప్లస్ c. అది ఓకే, u'(v + v') మోడల్ అట్లా ఉంటామనే కదా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 ప్లస్ x మైనస్ x⁻−1 ఇంటూ e⁻x+x⁻−1 dx. చూడండి కొంచెం, లెట్స్ రీరైట్ దిస్. e⁻x+1/x ఇంటూ 1 ప్లస్ x−1/x dx. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, x+1/x సబ్స్టిట్యూషన్ ఖచ్చితంగా తీసుకుంటాం, ఇంకో ఆప్షన్ లేదు కదా, డౌటే లేదు కదా. కానీ దాని డిఫరెన్షియేషన్ పక్కన లేదు, మీకు x+1/x డిఫరెన్షియేషన్ పక్కన లేదు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అయితే కాదు, దాని డిఫరెన్షియేషన్ పక్కన క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ x+1/x డిఫరెన్షియేషన్ ఏంటి, 1 మైనస్ 1/x² కదా. సో ఇప్పుడు 1 ప్లస్ ఇక్కడ x కామన్ తీసిన వెంటనే, వన్స్ యూ టేక్ x కామన్ యూ గోయింగ్ టు గెట్ 1 మైనస్ 1/x² dx వచ్చిందా. దీని డిఫరెన్షియేషన్ ఇక్కడ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు
ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ 1 - 1/x² డిఎక్స్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇప్పుడు క్రియేట్ అయింది కావాల్సింది అక్కడ. ఓకే, యూ డాష్, ఇది యూ అనుకుంటే, ఎక్స్ యూ అనుకుంటే 1 అనేది యూ డాష్. అలానే ఇది వి అనుకుంటే ఇది వి డాష్. క్లియర్ చూడండి. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? యూ ఇంటూ వి, విచ్ ఇస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x అనమాట, ప్లస్ సి. అది ఆన్సర్ ఫైనల్గా. ఓకేనా, ఇది ఒకటి. ఇంకా వదిలేసాం మనం. స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ మీద డిస్కషన్ అయిపోయినాయి, బై పార్ట్స్ అయిపోయింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ మ్యాక్స్ అన్నీ అయిపోయినాయి. మ్యాక్సిమం కాదు, అన్నీ అయిపోయినట్టే. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇందాకే చెప్పేసుకున్నాము. ఆ యూ డాష్ వి ప్లస్ వి డాష్ ఫార్ములా అయిపోయింది. రిడక్షన్ ఫార్ములాస్ పెట్టుకోండి. అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ నౌ, ఐ గెస్. వాట్ ఎల్స్ డు వి హ్యావ్ హియర్? నథింగ్. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ మెయిన్స్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం.